హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదు కానున్నాయి. ఆగస్టు మొదటి వారం చివరి భాగంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా దాదాపుగా ఆగస్టు 6, 7 తేదీల్లో మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా తెలంగాణ జిల్లాల మీద ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటికైతే ఈ జిల్లాల్లో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఇవాళ రేపు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం కానీ మధ్య తెలంగాణ జిల్లాల్లో కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 2 అల్పపీడన ప్రభావాలు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపనున్నాయి. మొదటిగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే మరొకటి అండమాన్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి ఆగస్టు 6, 7, 8 తేదీల్లో. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.